బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ సెగ రాజుకుంటుంది. గత 2 రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నగరం నుంచి పల్లె వరకు ప్రతి పెట్రోల్ బంకు దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. రద్దీ పెరగడంతో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండడంతో వాహనదారుల ఆందోళన మరింత పెరిగిపోతుంది. అయితే ఈ గందరగోళంపై అటు ప్రభుత్వం ఇటు ఆయిల్ కంపెనీలు స్పందించాయి. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. కేవలం వదంతుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, అవసరానికి మించి పెట్రోల్ కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా జూబ్లీహిల్స్కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బాలాజీని అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టుతో డ్రగ్స్ నెట్వర్క్లో ఉన్న మరిన్ని పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ను డ్రగ్స్ పార్టీల కోసం ఒక డెన్గా వినియోగించినట్టు సిట్ గుర్తించింది. గతంలో పట్టుబడిన రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డిలను విచారించిన సమయంలో డాక్టర్ బాలాజీ పేరు కూడా బయటకు వచ్చింది. డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ నుంచి డాక్టర్ బాలాజీకి MDMA వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ అందించినట్లు ఆధారాలున్నాయి. ఈ కేసులో లోతైన విచారణ జరుగుతున్న కొద్దీ నిందితుల జాబితా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు 11 మందిగా ఉన్న నిందితుల సంఖ్య తాజా అరెస్టులతో 15కు చేరింది. పెడ్లర్ రాకేష్ వర్మ, అభిషేక్, డాక్టర్ బాలాజీలతో పాటు మరో వ్యక్తిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో 3 వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. డాక్టర్ బాలాజీకి డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా అతని పార్టీల నిర్వహణలో ఏవైనా ఇతర బాధ్యతలు చేపట్టాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తెలంగాణలో పౌల్ట్రీ కంపెనీలు వర్సెస్ చికెన్ వ్యాపారుల వివాదం ముదురుతుంది. పౌల్ట్రీ కంపెనీల తీరుపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎల్బీనగర్ జోన్ పరిధిలో చికెన్ వ్యాపారులు కంపెనీల దౌర్జన్యానికి బలవుతున్నారని అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. అద్దెలు, కూలీలు ఖర్చులు పెరిగినప్పటికీ పౌల్ట్రీ కంపెనీలు మాత్రం కమిషన్ పెంచడం లేదని మండిపడుతున్నారు. మార్జిన్ విషయంలో తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను స్వచ్ఛందంగా మూసివేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి తమ కార్యాచరణ ప్రకటిస్తామని అసోసియేషన్ నేతలు స్పష్టం చేశారు. పెద్ద పెద్ద కంపెనీల వల్ల ఈ రిటైల్ కౌంటర్ అనేది చాలా దెబ్బతినిపోతుంది. రిటైల్ కౌంటర్ వల్ల కంపెనీస్ కూడా లాభం పొందుతాయి. మెయిన్ రిటైల్ కౌంటర్ ని చూసుకోవాల్సిన పరిస్థితి కంపెనీస్ కాబట్టి మార్జిన్ మొత్తం తగ్గించారు. 30 రూపాయలు కిలోకి ఉన్నప్పుడు 20 రూపాయలు, 10 రూపాయలు, 4 రూపాయలు ఇట్లా తగ్గించుకుంటూ వచ్చేసి రిటైల్ కౌంటర్ అనేది మొత్తాన్ని క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు కంపెనీస్ కూడా. ఎందుకంటే తగిన మార్జిన్ ఇచ్చేసి మమ్మల్ని సంతోషించి మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకున్న రిక్వెస్ట్ చేస్తున్నా. కంపెనీ పెద్ద కంపెనీలకు పేరున కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు రోజుకు 10 కోళ్ళు 5 కోళ్ళు అమ్ముకునేటోళ్ళు వాళ్ళ జీవనం ఆల్రెడీ మనకు ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళు ఉన్న జాబులు లేక స్వతంత్రంగా
ఏదో షాపులు పెట్టుకొని నడుపుకుంటారు. అది కూడా పుట్టకుంటి కోసానికి ఉన్నది కూడా తీసేయడం కరెక్ట్ కాదు. ఇది సీఎం దృష్టికి కూడా, మా సీఎం సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇది పెద్దగా పరిష్కరించాలని, ఎట్లయినా దాని గురించి మాట్లాడాలని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలుపునియడం జరిగింది. ఏప్రిల్ 1 రోజు బంద్ని పిలుపునియడం జరిగింది. ఎన్ని రోజులు అని కూడా మేము మెన్షన్ చేయం. ఎందుకంటే మా కడుపు బాధ కాబట్టి ఒక్క రోజుతో పోయేది కాదు, 2 రోజులతో పోయేది. తగిన మార్జిన్ ఇచ్చిన రోజు మా రిటైల్ కౌంటర్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో ఆ రోజు మేము బంద్ను కొనసాగించమని ఆ రోజు రిక్వెస్ట్ చెప్పగలుగుతున్నాం. కంపెనీస్ కూడా మేము ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాం. సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, రోజుకి ఇట్లా ఉంది, జీతాలు పెరిగినాయి, పౌరాలు రెంట్లు పెరిగినాయి, మాకు కస్టమర్లకు కూడా చాలా మైనస్ అవుతుంది. కిలో తీసుకున్న కస్టమర్ లాస్ట్కి వచ్చారంటే 1/2 కిలోకి వచ్చింది. ఏందా మీరు ఒక్కొక్క రేటు పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు, అలా పెడుతున్నారు, కస్టమర్కి లీగల్ గా పోయినా అని ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ ఎడ్యుకేటెడ్ అడుగుతున్నాడు, ఏందా నువ్వు పేపర్ రేటు మీద ఒక రేటు ఇస్తున్నావు, ఈడ ఒక రేటు పెడుతున్నావు అంటే మాకు మార్జిన్ లేక 20 రూపాయలు ఎక్కువ పెడితే ఎందుకు పెడుతున్నావు అని క్వశ్చన్ వేస్తున్నాడు. కస్టమర్ దగ్గర కూడా మేము ఎక్కువ తీసుకోలేకపోతున్నాం, కస్టమర్కి కూడా మేము రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాం. సార్ మా పరిస్థితి అంటే ఎందుకు మీకు పరిస్థితి అనే రిక్వెస్ట్ గా మేము అడిగినా అని కస్టమర్ ఒక్కొక్క కస్టమర్ ర్యాష్ గా మాట్లాడడం జరుగుతుంది. మేము కస్టమర్ కాబట్టి దేవుళ్ళతో సమానంగా కొలుస్తాం కాబట్టి మేము ఫస్ట్ కంపెనీలకు దేవుళ్ళని కొలుస్తాం, తర్వాత కస్టమర్లు. అందుకే దయచేసి కూడా మా కంపెనీలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ తక్షణమే మా మార్జిన్ మాకు ఇచ్చేసి మీరు కూడా సహకరించాలి. కంపెనీలు కూడా పెద్ద కంపెనీ లేదు. ఇంతకు ముందు 30 రూపాయలు కిలోకి 35 రూపాయలు మార్జిన్ ఉంటుండే. తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ ఎల్బీనగర్ జోన్ నుంచి అధ్యక్షుని నెల్లూట్ల శేఖర్ నా పేరు. నేను చెప్పేది ఏంటంటే మన చికెన్ షాపుల పైన బడా కంపెనీలు చేసిన దౌర్జన్యాలకు, బడా కంపెనీలు తీసేసిన మార్జిన్లకు వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చాం. ఈ బంద్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది మన క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే బంద్ అనేది ఫస్ట్ టార్గెట్ స్టార్టింగ్ ఓన్లీ మా మార్జిన్లు మాకు వచ్చి మాతో సంప్రదింపులు జరిపించి కంపెనీ వాళ్ళు దిగొచ్చి మాకు వాళ్ళ పారామీటర్ ప్రకారం మార్జిన్లు ఇచ్చేంత వరకు మా ఈ పోరాటం ఆగరు. ఏప్రిల్ 1 నుంచి మాత్రం స్టార్ట్. రేపు జరగబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ముందుగా మాత్రం బంద్ పిలుపునిచ్చాము. ఈ బంద్ తర్వాత ర్యాలీలు ఉంటాయి, తర్వాత ఇందిరా పార్క్ ధర్నాలు ఉంటాయి, కంపెనీల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఉంటాయి. కానీ ప్రజెంట్ గా మా మార్జిన్ మాకు కావాలి, ఇప్పుడున్న పరిస్థితుల బట్టి, ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏంటంటే మన షాపుల కిరాయిలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి కోసం మేము అందరం కొట్లాడేది ఒకటే. చిన్న చిన్న షాపులకు అసలు వెళ్ళే పరిస్థితి లేదు, సూసైడ్ చేసుకునే ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి దయచేసి కంపెనీలు తక్షణమే మార్జిన్ పెంచాలి, మా మార్జిన్లు మాకు ఇస్తే. అలాగే రేట్లు కూడా కస్టమర్లకు విరుద్ధంగా, అంటే కస్టమర్లు 350 రూపాయలు పెట్టి చికెన్ కొనే పరిస్థితులు లేరు. గత సంవత్సరం ఎండాకాలంలో మేలో కూడా 300 రూపాయ ఉంది. అంటే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీ సెల్ టవర్ నిర్మాణం కలకలం రేపుతుంది. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఒక ఇంటిపై టవర్ నిర్మించడాన్ని స్థానిక కాలనీ వాసులు వ్యతిరేకిస్తున్నారు. ఈ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ నిర్మాణ పనులకు అడ్డుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ ముత్యం వెంకన్న ఆధ్వర్యంలో కాలనీ వాసులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ నిర్మాణాన్ని నిలపకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. 36వ వార్డులో జరుగుతున్నటువంటి జియో టవరు నిర్మాణాన్ని ఆపడానికి 36 వార్డు ప్రజలందరూ కూడా ఏకమై, కమిషనర్గా నా బాధ్యత కాబట్టి నా దగ్గరికి వస్తే నిన్ననే కమిషనర్ గారికి టీపీఓ గారికి చెప్పడం జరిగింది. సార్ మరి ఇక్కడ ఏదో జియో నిర్మాణం జరుగుతుందట ఒక ప్రైవేట్ బిల్డింగ్ మీద అంటే అప్లై చేసేది కానీ సార్ మేమైతే యాక్సెప్ట్ చేయలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది నిన్న. అది మరి ఆపాలి సార్ అంటే నేను వచ్చి ఆపారు. మళ్ళీ ఈరోజు తెలియకుండానే వచ్చి టక్క కంపెనీకి సంబంధించిన జియో కంపెనీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ ఫ్రేమ్లు ఫిట్ చేసి ఇంకొక 1 or 2 hours అయితే టవర్ కూడా అయిపోయింది. ఇక్కడ స్థానికులు గ్రహించి దాన్ని మాకు ఫోన్ చేయడానికి మేము అందరం అన్ని పార్టీల వారం సిపిఐ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, మరి కాలనీ వాసులు కావచ్చు, అందరూ వచ్చి నిర్మాణాన్ని ఆపడం జరిగింది. మళ్ళీ దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ ఏమైనా టవర్ కనుక నిర్మాణం చేపట్టినట్టయితే దీని అందరం అన్ని పార్టీలు కలిసి ధర్నా కూడా చేయాల్సి వస్తుంది. ఇలాంటి నిర్మాణాలు ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ బిల్డింగ్ల వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయచేసి మీరు ఆలోచించి, మీరు అందరూ విజ్ఞులు, దయచేసి ఏదో 15,000 కోసం కిరాయిల కోసం చూస్తే ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మన ఒక్క కుటుంబం కోసం వేరే 100 కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా కిరాయికి ఇవ్వద్దని నేను విన్నవించుకుంటూ నేను ఈరోజు ఈ మీడియా సమావేశంగా చెప్తున్నా. మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటివి జరిగితే మాత్రం చాలా సీరియస్గా స్పందించాల్సి వస్తుంది. 36 ప్రజలందరూ కూడా ఎంప్లాయీస్, విజ్ఞులు అందరూ కూడా చాలా విజ్ఞానవంతులు కాబట్టి ఇక్కడ వాళ్ళకి తెలిసిన విజ్ఞానంతోనే వాళ్ళు ఆపగలిగారు. ఎందుకంటే అది తెలియకుంటే ఏం తెలుసు కాలనీలో ఎక్కడ
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. పట్టణ సౌందర్యీకరణలో భాగంగా 1వ వార్డు పరిధిలోని హెచ్పి పెట్రోల్ బంక్ నుండి షిరిడి సాయిబాబా గుడి వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న డబ్బాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. గత 10 రోజుల క్రితమే నోటీసులు జారీ చేసిన అధికారులు గడువు ముగియడంతో స్వయంగా రంగంలోకి దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ నాగమణి గోపాల్, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కమిషనర్ చికిని శశిధర్ పర్యవేక్షణలో ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఆక్రమణలు లేకుండా చూసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆత్మకూరు పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనకు గవర్నమెంట్ నుంచి కొత్తగా ఆదేశాలు వచ్చాయి. రోడ్డు ఇరువైపులా రోడ్ వైడనింగ్ జరుగుతుంది. దానికి ఆదేశాలు వచ్చాయి. రీసెంట్గా ఆర్ఎండ్బి వాళ్ళ నుంచి కూడా 33 ఫీట్ లెఫ్ట్ రైట్ 33 ఫీట్ తొలగించాలని, మార్కౌట్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఆ ఆదేశాల మేరకు మేము మార్కౌట్ చేశాము. వీళ్ళకు ఈ డబ్బాల వాళ్ళకి ఇంతకుముందు కూడా గతంలో కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు కూడా తొలగించలేదు. కనుక మున్సిపాలిటీ నుంచి ఈరోజు తొలగిస్తున్నాము. అయినా కూడా ఇంకా 3 రోజులు టైం ఇస్తున్నాను. 2 రోజులు టైం ఇస్తున్నాను. 2 రోజుల లోపల వాళ్ళు స్వచ్ఛందంగా తొలగించుకోవాలన్నట్టు మేము చెప్పడం జరిగింది. పట్టణ అభివృద్ధికి ఇటువంటి తొలగించి పట్టణ అభివృద్ధికి సాగుపడాలని కోరుకుంటున్నాను. మన ఆత్మకూరు పట్టణ అభివృద్ధి కొరకు మన మంత్రి శ్రీ వాసుకి శ్రీహరి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు వెడల్పు కోసము ఈ డబ్బాలు ఇవన్నీ తీసేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా సహకరించాలని అందరికీ మనవి. ప్రజలు సహకరించాలని గతంలో కోరినాము, ఇప్పుడు కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఆత్మకూరు ఎంతో వెనుకబడి ఉంది. దాన్ని గ్రహించి మన మంత్రి వాకిటి శ్రీరణ గారు డెవలప్మెంట్ విషయంలో ఎంతో దూసుకుపోతూ ఉన్నాడు. ఆత్మకూరు విషయంలో ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ గుర్తిస్తూ ఉంటే ఈరోజు డెవలప్మెంట్ విషయంలో మేము గత 10 రోజుల ముందే నోటీస్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ పాలకవర్గం నుంచి ఈ చౌరస్తా నుంచి భారత్ బంక్ వరకు కూడా రోడ్ వీడింగ్ చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగా కూడా అందరూ కూడా ఈ డబ్బులలో కూడా పేపర్ పంపించడం కూడా జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి మేము ఏదైతే పంపించినటువంటి పేపర్ ఉందో ఇప్పటి వరకు వాళ్ళు సంప్రదించకుండా ఏదో గుడ్డిగా ఇస్తున్నారు పోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా డెవలప్మెంట్ విషయంలో మేము వెనక్కిపోయే ఆలోచన లేదు, మా మాట తీసుకునే ఆలోచన మాకు లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్లో చేస్తామని కూడా చేసి తీరుతామని కూడా మేము తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం. ఇక్కడ ఎవరు కూడా అందరు డబ్బాలు వేసారు, కానీ దాంట్లో ఒక 10 మంది మాత్రమే ఓనర్లు ఉన్నారు, మిగతా ఎవరు లేరు. ఆ 10 మంది ఓనర్లకు కనీసం ఒక్కొక్క ఓనర్కి వచ్చేసి 10 షాపులు ఉన్నాయి. ఇక్కడ ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మీరు ఆలోచన చేయాలి. ప్రజలు ఇక్కడ తపన ఆవేదన పడేది 10 మంది ఓనర్లు మాత్రమే పడతా ఉన్నారు. డబ్బులు పోతూ ఉన్నాయి, మేము ఎట్లా జీవనోపాధి చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నాం, అభివృద్ధి విషయంలో మీరు సహకరించండి. భవిష్యత్తులో ఈ ఎంపీడీ ఆఫీస్ కానీ, అదేవిధంగా గెస్ట్ హౌస్ కానీ, ఇక్కడ ఉన్న మార్కెటెడ్ ఆఫీస్ కానీ భవిష్యత్తులో ఎవరైతే ఇక్కడైతే కోల్పోతూ ఉన్నారో డబ్బుల విషయంలో, ఎవరైతే స్థానికంగా జీవనోపాధం కలుపుతూ ఉన్నారో, అదేవిధంగా ఓనర్లు కొందరు ఉండి బతుకుతూ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి కూడా మా మంత్రి దృష్టికి తీసుకుపోయి కాంప్లెక్స్ చేస్తే మీకు ఇక్కడ ఆ కాంప్లెక్స్లో షాపులు ఇచ్చే పద్ధతి కూడా మేము తీసుకుంటామని మీకు భరోసా ఇస్తూ ఉన్నాం. కోట్ల భాగం కాకుండా అదనపుగా మున్సిపాలిటీకి 15 కోట్లు ఇచ్చినటువంటి ఘనత కూడా మంత్రి చేయాలనేదే. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ కారు డ్రైవింగ్ వేరంగం సృష్టించారు. కార్ డ్రైవర్ జయ హాస్పిటల్ సమీపంలో రాంగ్ రూట్లో అతివేగంగా దూసుకొచ్చింది ఆ కారు. రోడ్డు పక్కన పార్క్ చేస్తున్న వాహనాలను ఢీకొట్టింది. రెడ్డి టిఫిన్ సెంటర్ వద్ద ఆగి ఉన్న బైకులను చిన్నాభిన్నం చేస్తూ చివరకు అక్కడే ఉన్న అంబులెన్స్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో సుల్తానా అనే మహిళతో పాటు 2 ఏళ్ల బాబు ఆహాన్ మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఇందలవాయికి చెందిన జగదీష్గా గుర్తించారు. అతను మద్యం సేయించి ఉన్నాడని పోలీసులు నిర్ధారించారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రక్తం అంటున్నాను కానీ మన మీద ఎక్కించి లోపల మణికాల ఆగున్నాడు వాడు. ఏమొచ్చు
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో నియోజకవర్గ రూపురేఖలు కూడా మారిపోతున్నాయని పిఠాపురం 5 కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పిండం దొరబాబు కొనియాడారు. ఈరోజు పిఠాపురం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జల్లూరు గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టాప మహోత్సవంలో పాల్గొన్న దొరబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లం గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా దొరబాబు ధీమా వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మహబూబ్ నగర్ బోరింగ్ వీధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇళ్ల మధ్య ఉన్న జంతు వధశాల కారణంగా తాము బతకలేకపోతున్నామంటూ స్థానిక ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. నిత్యం వెదజల్లుతున్న దుర్వాసన, పేరుకుపోతున్న వ్యర్థాలతో ఆ ప్రాంతం రోగాలకు నిలయంగా మారిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను బయటకు పంపాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాత్రి వేళల్లో అక్కడ మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో బాధితులు మీడియాను ఆశ్రయించారు. తమకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెప్పండి. చెప్పండి. చేస్తారంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గలీజ్గా పెడతారు. ఒకటి ఆవులు అనేది రాత్రి 12 గంటలు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు దింపుతానే ఉంటారు. ఇక్కడ ఒకేసారి ఒక కనీసం తాగేదానికి 10 మంది 20 మంది లోపల కూర్చుంటారు, తాగుతానే ఉంటారు. ఆడవాళ్ళతో ఇబ్బందిగా ఉంది. ఇది దింపి మొత్తం కాలం అంతా నాశనం చేసి పిల్లలకి కుక్కలు తరుకుంటారు. ఏం చెప్పేదన్నా నాది సొంతం, ఇది నీ సొంతం స్థలం, ఇది నువ్వేం చేసుకున్నా చేసుకో, ఇవో చెప్పుకున్నా చేసుకో అంటాడు. ఎంత చెప్పినా కూడా వానికి ఏం నీ వల్ల ఏమైతే చేసుకోమని అంటాడు. ఎంత ఆడోళ్ళు చెప్పినా కూడా వినడం లేదు, ఏం చెప్పినా వినడం లేదు. ఈ విధంగా గలీజ్గా పెట్టినాడు. ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా వినడం లేదు సార్. ఇంతగా హింసిస్తాడు, ఇంత భయంకరంగా హింసిస్తాడు వీడు. ఎంత అధికారులు చెప్పినా కూడా వాడు వినడమే లేదు. మాకు న్యాయం కావడం లేదు. ఎంత చెప్పినా కూడా న్యాయం కావడం వల్ల మీ వల్ల మేము వచ్చినాం. మనము నైట్ అంతా తాగదానికి కూర్చున్నాడు. ఇక్కడ ఆడోళ్ళంతా బయట కూర్చోడానికి లేదు. నైట్ 12, 1 గంట, 2 గంటలు లాభులు దింపుతూనే ఉంటాడు. ఏమి తెల్లారు గంట 4 గంటలు కోస్తానే ఉంటాడు. డబా 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 సౌండ్లు వస్తానే ఉంటాయి. ఏం మనం నిద్రపోవాలా, అంగిళ్ళు చూసుకోవాలా, ఇటు వ్యాపారం చేసుకోవాలా, లేదా సంసారం చేయాలా, ఏం ఈ విధంగా చేస్తాడు. భలే హింసిస్తాడు. అధికారంగా చెప్పినట్టు ఏం చేసుకున్నా చేసుకో, నీ వల్ల ఏమైతే చేసుకోమంటాడు. ఎన్నిసార్లు అని చెప్పాలా వానికి? వాళ్ళ వల్ల కాని పక్షంలో మీ కాడికి వచ్చినాం. నేను ఇంటి నుంచి ఎత్తేసి వాడు ఊరు బయట ఏడన పెట్టుకోమని చెప్తున్నాం. అంతవరకు మాకు ఈడ మాకు వద్దు, ఇంటి సందులో వద్దు. భలే గలీజ్ గా ఉంది, మాకు భలే రోతగా ఉంది. बजे से आपको गया काटते रहते हैं सर। रात के 12-1 बजे तक उतारते हैं। घर में फैमिलियां है, सो हम ना बच्चे हम स्कूल में भेजने का था। ये शोर से हमें सो सकते नहीं, ये बात से हमें हंस सकते नहीं। गलिया में पानी आपको कैसा बोले, गया काट को पानी पूरा घर सामने आता है। बच्चे बीमाराम पड़ते हैं, बड़े आदमी बीमाराम पड़ते हैं। हम यहाँ गली में टिकले सकना क्या तो बोले तो हमारा खास घर कहते हैं। खास जगह है तो नीट सी रख लेना, घर में जीने करना, घर के बीचा में गया काटने का जरूरत ना है। अब क्या तो बोले तो हमारी जगह हमारी पसंद घर को हम ना रिवर्स बातें करते हैं। रात के 12 बजे 1 बजे तक पूरा रोडाम पुला को ऐसा छोड़ते हैं, रोडाम फोड़ डालते हैं। घरांग सामने हमना सहूलत ना है सर, हमना ये हना जरूरत ना है। हमना नीट हना जरा नहीं जरा घर में ये निकाल डाले तो हमना सब भी जरा सहूलत रहती है। हमारा हमारा बच्चा को ऊपर से भी बच्चा कुत्ते पकड़ लेते थे। अलग तरह से आपको कुत्ते आको ऊपर से घर में हमें काम कर लेते हैं। घर में रहते हैं छोटे बच्चे कुत्ता कतरा, कौन जवाबदारी हमना? हमारे बच्चा क्या तो हुआ, कौन जवाबदारी? अब बच्चे पूरे बीमार पड़ते हैं। घर में बास को टिकले सकते नहीं। डेंगू आती है, मरेला आती है। 2 दिन के एक टाइम पूरे जने अस्पताल लग जाते हैं। गलियाले हम ना कहाँ से आते हैं, किधर से आते हैं, हम ना कैसा हमें जीना। सो ये को हमारे घर के बीचा में हना नहीं, उनकी जगह है घर बन लग जीना कर लें तो हमें नको करते नहीं। गया काटना रात के 12 बजे तक हना, 12 बजे के बाद उजाले पारे से हना, उजाले पारे से 4 बजे से ढोना या आवाज अंको कैसा करना। अब क्या तो बोले तो हमारी जगह हमें कहते हैं हाँ पीने का अड्डा बना।
పల్నాడు జిల్లా ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. పిడుగురాళ్లలో నిర్మిస్తున్న నూతన ప్రభుత్వ వైద్య కళాశాల పనులు తుది దశకు చేరుకున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుండే ఇక్కడ 100 MBBS సీట్లతో తరగతులు ప్రారంభం కానున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రాంగణాన్ని సందర్శించి పనులను వారు సమీక్షించారు. ఏప్రిల్ 15 కల్లా ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, ఆక్సిజన్ పోర్ట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. అటు గురజాల, మాచర్ల, వినుకొండ ప్రజలకు మెరుగైన వైద్యం ఇక స్థానికంగానే దొరుకుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ప్రతి పేదవానికి కూడా కార్పొరేట్ వైద్యం అందాలి. దానికి ధీటుగా ఈ రోజున పల్నాడులో ఏదైతే పిడుగురాల్లో ఉందో మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఈ రోజున మా సెక్రటరీ గారు సౌరవ్ గౌరి గారు, అలాగే జిల్లా కలెక్టర్ శుక్లా మేడం, అలాగే మా డిపార్ట్మెంట్, మా కార్పొరేషన్ సివిలు అంతా కూడా ఈ రోజున ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఏదైతే గత గవర్నమెంట్లో వాళ్ళు ప్రారంభించి వదిలేసిన ఈ యొక్క పిడుగురాళ్ళ హాస్పిటల్ ఈ రోజున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 100 కోట్లు పైచికి పనులు చేసి రేపు ఏప్రిల్ 15 కల్లా పేద ప్రజలకు వైద్య సేవలు ముందులో అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజున వారికి ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అలాగే మే నాటికి NMSC గైడ్లైన్స్ ప్రకారం కూడా ఆ ఇన్స్పెక్షన్లో పాస్ అయ్యే విధంగా ఆ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేయాలి. రేపు వచ్చే అకాడమిక్ ఇయర్కి ఇవన్నీ స్టార్ట్ అవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం, ఈ యొక్క సమీక్ష జరిగింది. తొందరలోనే ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక కార్పొరేట్కి ధీటైన ఒక ఎక్విప్మెంట్స్ కూడా, ఒక మంచి ఎక్విప్మెంట్స్ కూడా ఈ రోజున మేము సమకూర్చడం జరుగుతుంది APMS సిటీస్ తరఫున. ఎందుకంటే ఈ రోజున ఈ పల్నాడు ప్రజలు ఏదైతే ఒక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఇంటీరియర్ వాళ్ళు కూడా మన వైద్య సేవలు అందాలని చెప్పి ఆ సంకల్పంలో మనం చేస్తా ఉన్నాం. ఇది తప్పనిసరిగా ఒక మంచి ప్రభుత్వంలో ఒక మంచి పని అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో 2021లో దీన్ని ప్రారంభించారు. ఒక అట్టహాసంగా ప్రారంభించి శంకుస్థాపన చేసి గాలి వదిలేసిన పరిస్థితి. దాదాపు 2023కే పూర్తవ్వాల్సిన పరిస్థితుల్లో ఆ రోజున పూర్తి కాని పక్షంలో ఈ రోజున మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని త్వరితగతిన దాదాపు ఈ 2 ఏళ్లలో, సంవత్సరం 8 నెలల్లో త్వరగా 100 కోట్ల పైకి దీనికి నిధులు సమకూర్చి త్వరగా పేద ప్రజలకు అందుబాటులో రావాలని చెప్పి ఒక మంచి సంకల్పంలో, దేనికంటే ఒక అట్టహాసం కాదు. ఈ రోజున ఇందాక అందరూ చెప్తా ఉన్నారు దీనికి ప్రచారం కూడా లేదు, ప్రచారం కూడా చేయాలని చెప్పి. మనం పని చేయటమే కానీ ప్రచారం తక్కువ. ప్రచారం చేసుకొని అందరికీ అది తెలిసేలాగా దీన్ని చేయాలని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తుంది. We built an update. Stay tuned in.